రాజేశ్వర రెడ్డి గారు ఓ మాజీ సీఎం Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి బయటకు వచ్చినప్పుడు, జనంలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే అండి. ఈశ్వర్ గారు, రజనీ గారు, నాగమల్లేశ్వరి గారు, ఏమవుతుందంటే అండి ఇక్కడ ఒకే ఒక స్టేట్మెంట్, ఫస్ట్ ఓ స్టేట్మెంట్తో నేను మొదలుపెట్టి చెప్పేస్తాను. ఓకే, ఈ పోలీసింగ్ అనేది టోటల్ ఫెయిల్యూర్ అండి ఆంధ్రప్రదేశ్లో. టోటల్ ఫెయిల్యూర్. ఎందుకంటే చేతకాక కాదు, బాగా చేతనవును, మంచి శక్తి సామర్థ్యాలు ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ మా ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్. అయితే వాళ్ళు పూర్తి రాజకీయ కారణాలతో పనిచేస్తున్నారు. ఎందుకంటే మేము 2019 నుండి 24 వరకు మేము సర్వీస్లో ఉన్నాము. ఓకే, అప్పుడు కూడా మాజీ సీఎం గారు, అప్పుడు మాజీ సీఎం, ప్రస్తుత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాజీ సీఎం, ఆయన ఎన్నో పర్యటనలు చేశారు. ప్రతి దానికి బందోబస్తు చాలా పద్ధతి ఇచ్చాం. ఎందుకంటే ఆయన కూడా Z+ సెక్యూరిటీ ఉన్నవాడే, అవును, నక్సల్స్ థ్రెట్ ఉన్నవాడే, అవును. కాబట్టి అతనికి ఏం కావాలో పద్ధతికి ఇచ్చారు. ఏ రోజు కూడా ఇట్లా డిబేట్ పెట్టుకునే అవకాశం లేదు వాళ్ళకి. ఎప్పుడు కానీ ఒక సెక్యూరిటీ ఫెయిల్యూర్ లేదు చంద్రబాబు నాయుడు దాంట్లో. ఇంకా వాళ్ళే అంగళ్ళ దగ్గర వచ్చి పోలీసు వాళ్ళనే కొట్టిపోయారు, గాయాలైన. అప్పుడు కూడా ఆయనకు సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాలేదు. ఇప్పుడు ఎందుకు అవుతుంది? ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లు పూర్తిగా వాళ్ళ అధికారాలని అందరినీ పోయి రాజకీయ నాయకుల దగ్గర తాకట్టు పెట్టారు. ఇది పోలీసుల డ్యూటీ. మనకు ముఖ్యంగా ఇవన్నీ కూడా అండి ఇప్పుడు కాదు, 1861లో పోలీస్ యాక్ట్లోనే పొందుపరిచారు నువ్వేమేం చేయాలా అని పోలీసు వాళ్ళకి. ఓకే, ఏం సొంతంగా ఈ రోజు చట్టం మన ఏం స్వతంత్రం వచ్చిన చట్టం కాదు అది. 1861లోనే చెప్పారు ఏం డ్యూటీలోని పోలీసు విధులు. పోలీస్ డిపార్ట్మెంట్ పుట్టినప్పుడు ఐపీసీ కూడా 1861లోనే పుట్టింది. సిఆర్పిసి ఎప్పుడో 98లో పుట్టింది. 1861లో పోలీస్ యాక్ట్ పెట్టినప్పుడు వాళ్ళు వెరీ స్పెసిఫిక్గా చెప్పారు. సెక్షన్ 23లో పోలీస్ యాక్ట్ డ్యూటీలు ఏమంటే ముందు సమాచారాన్ని సేకరించుకోవాలి, ఓకే, ఇంటెలిజెన్స్ అనేది ఉండాలి. తర్వాత సెక్షన్ 30, 31 ప్రకారము, 32 ప్రకారము ఎక్కడైతే పబ్లిక్ గ్యాదర్ అవుతారో అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం గొడవలు జరగకుండా, స్టాంపేడ్ జరగకుండా, అక్కడికున్న విఐపీలకు కానీ లేకపోతే వచ్చే వాళ్ళకి కానీ భద్రత కల్పించమని ఉంది. వెరీ క్లియర్. 1861 బ్రిటిష్ పోలీసు, బ్రిటిష్ కాలంలో చేసిన చట్టం అది. దాన్ని ఇంతవరకు కూడా చాలా న్యాయంగా 2024 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసు చాలా చక్కగా న్యాయంగా చేసింది అది. తర్వాతనే ఇప్పుడున్న పోలీసు మరి ఏమైందో తెలియదు. మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అనుకుందాం. ఎగ్జాంపుల్, ఒక జిల్లాకి వెళుతున్నారు, ఒక ప్రాంతానికి వెళుతున్నారు. జిల్లా ఎస్పీకి సమాచారం అందించడము, లేదంటే స్థానిక పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడం, ఇవి చేసినప్పుడు వెంటనే వాళ్ళు చేయాల్సింది ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రి, Z+ కేటగిరీ భద్రత ఉన్నటువంటి వ్యక్తి వస్తున్నారు. ఇప్పుడు పోలీసులు చేయాల్సిన విధేంటి? పోలీసులు చేయాల్సిన విధేమండి, సెక్షన్ 30 కింద పోలీస్ ఆర్డర్స్, ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఉంటే దానికి వీళ్ళు పర్మిషన్ కోసం పెట్టారు. పర్మిషన్ ఇచ్చింటేనే కదా వస్తారు. అవును, వచ్చారు. అది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో, జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ లేకొస్తే ఎంత జనం వస్తారనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా? ఎందుకు ఎన్నిసార్లు చూశారు? రోజు చూస్తున్నారు కదా. ఇట్లా మన సెక్యూరిటీ వాళ్ళది ఫెయిల్ అవుతుంది అని రాప్తాడు ఇష్యూ తెలియదా? అవును, హెలిప్యాడ్ దగ్గర ఎలా బందోబస్తు చేస్తారు? ఇప్పుడు సీఎం గారు వస్తారు, సీఎం రూలింగ్లోనే సీఎం గారు వస్తే ఇంత జనం వచ్చినా రాకున్నా, ఆడ 100 మంది వచ్చినా కానీ ఒక 100 మంది పోలీసులు బందోబస్తు ఉంటాం. అక్కడ మీరు చెప్పినట్లు 2+4 ఏఆర్ గార్డు ఉంటుంది అక్కడ, ఒక డిఎస్పి, 2-3 ఇన్స్పెక్టర్లు, ఒక 5-6 మంది ఎస్ఐలు, ఒక 100 మంది పోలీసు వాళ్ళతో ఒక 100 మంది ఉంటే కూడా మేము అంతమందితో బందోబస్తు చేయాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అది, ల్యాండింగ్, టేక్ ఆఫ్. అయితే ఏమైందంటే ఇక్కడ రాప్తాడు దగ్గర ఏం జరిగిందంటే, ఆ విధంగా అక్కడ 10 మంది పోలీసులు కూడా లేరు. జనసందోహం అలా వచ్చి మొత్తం హెలిప్యాడ్ దగ్గరికి రావడంతో దాని విండ్షీల్డ్ కూడా పగిలిపోయింది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు బై రోడ్ వెళ్లాల్సి వచ్చింది. ఎంత ప్రమాదం! అడ్వాన్స్ సెక్యూరిటీ లేదు అక్కడ, అవును, చెక్ లేదు, అవును, ఆయన రోడ్డు మీద పోవాల్సి వస్తుంది. ఇక్కడ కూడా అంతే. నిన్న దేవరపల్లిలో చూస్తున్నా, కానీ రివర్స్ లో మళ్ళీ ఆ కంపెనీ హెలికాప్టర్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద కేసు పెట్టారు. మామూలు కేసులు కూడా పాపం పిలిచి వాళ్ళపైన ఏదో ఎంక్వైరీలో వేశారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయారని. అది విండ్షీల్డ్ పగిలిపోయిన తర్వాత, ప్రమాదకరంగా ఉన్న తర్వాత వాళ్ళు ఒక విఐపీని తీసుకొని, ఒక మాజీ ముఖ్యమంత్రిని తీసుకుని ఎలా వెళ్తారు?
జస్ట్ ఇంపాసిబుల్ అది. కాబట్టి ఇప్పుడు దేవరపల్లిలో కూడా నిన్న సంఘటన మన విజువల్స్ చూశాను నేను. ఒక్కసారి జనమంతా వస్తే అక్కడ ఒక్క కానిస్టేబుల్ కనిపించలేదండి, ఒక ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్ కనిపించలేదు మనకు విజువల్స్లో. పార్టీని పెట్టాల్సిన అవసరం ఉందా లేదా? అన్నీ పెట్టాలి. ఎందుకంటే నువ్వు ప్రోటోకాల్, ఈయన సీఎం కాదు కదా, మేము ప్రోటోకాల్స్ పాటించడం కాదు. ప్రోటోకాల్స్ వేరే, సెక్యూరిటీ వేరే, ఆస్పెక్ట్ వేరే. సెక్యూరిటీలో నీకు ఆర్టికల్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగము ఆర్టికల్ 21 ప్రకారము రైట్ టు లైఫ్, ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క పౌరునికి కూడా అతని ప్రాణాన్ని రక్షించాల్సిన బాధ్యత స్టేట్కి ఉంది, ప్రభుత్వానికి. మరి ఇంత థ్రెట్ ఉన్న పర్సనాలిటీ మాజీ సీఎం గారు, విపరీతమైన క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నవాడు, ఎలా వస్తాడని నువ్వు ఈ వారం మన భీమవరంలో చూసావు. ముద్రగడ భౌతిక గాయం దగ్గరికి వెళితే ఎలా వచ్చారు జనం. ఇంత వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ ఏమాత్రం మీకు ఇంటెలిజెన్స్ లేదా? ఉన్నప్పుడు దానికి తగ్గట్టుకు పెట్టాలా. ప్రోటోకాల్ కాదండి, ప్రోటోకాల్ వేరే, సెక్యూరిటీ ఆస్పెక్ట్ వేరే. ప్రోటోకాల్ వేరే, సెక్యూరిటీ ఆస్పెక్ట్ వేరే. ఒకవేళ అంత మాస్ పుల్లింగ్ ఏదైనా పెద్ద సినిమా యాక్టర్ వస్తే కూడా నువ్వు చేయాల్సిందే కదా, అది పోలీసు వాళ్ళ డ్యూటీ. సేఫ్ గా తను తీసుకోవాలా, ఎందుకంటే నువ్వు పర్మిషన్ ఇచ్చావు, ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఇచ్చావు, ఇచ్చిన తర్వాత సేఫ్ గా రిసీవ్ చేసుకోవాలా, సేఫ్ గా కార్యక్రమంతో సేఫ్ గా పంపించాలా. నువ్వు ఏదో పెద్ద మీ రాజకీయ నాయకుల్ని, మీ పెద్దల్ని, ముఖ్యమంత్రిని లేకపోతే ఎవరో అధికార పక్షాన్ని సాటిస్ఫై చేసి ఈ విధంగా చేయడం అనేది పోలీసుని రోజు రోజుకు పోలీసింగ్ ని చంపేస్తున్నారు వీళ్ళు.